హాయ్ వివర్స్, మేము వచ్చేసి 7వ తరగతి తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూస్తూ ఉన్నాము. అత్త అనేటువంటి లెసను. మీ అత్త గురించి చెప్పండి. మా అత్త చాలా మంచిది. మాకు అనేకమైనటువంటి బొమ్మలు, బట్టలు తీసుకొని వచ్చి ఇస్తుంది. ఎప్పుడు క్రింది వాక్యాలు గేయములో ఎక్కడ ఉన్నాయో గుర్తించండి. వాటి కింద గీత గీయండి. అత్త ఇంటికి వచ్చింది. అత్త ముద్దులు ఇచ్చింది. కొత్త గౌనుకు పూసింది. ఇక్కడ వచ్చేసి అత్త ఇంటికి వచ్చింది. అత్తరు బుడ్డి తెచ్చింది. కొత్త గౌనును పూసింది. పాపకు అత్తరు నచ్చింది. ఇక్కడ ఇచ్చినటువంటి పద్యంలో ఎక్కడ ఉందో వాటికి గీత గీయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ క్రింది పదాలను చదవండి. తేడాను గుర్తించి ఒత్తు ఉన్న పదానికి గోళము చుట్టండి. ఒత్తు లేని పదాలకు వచ్చి స్క్వేర్ అనేటువంటి దాన్ని ఒక చతురస్రపాకారంలో ఉంచండి. దాన్ని గీయండి. అత్త, పాత, ఉత్తరం, తబల, కొత్త, సంత, కత్తి, బత్తాయి, మతాబులు, నత్తి, చెత్త, బంతి, తూము, తునికి, కుత్తుక. క్రింది పదాలను చదవండి. ఇక్కడ ఒత్తు ఉన్నటువంటి అక్షరం కింద గీత గీయండి. ఇక్కడ వచ్చేసి అత్త, కొత్త, గిత్త, చెత్త, నత్త, కత్తి, సుత్తి, పత్తి, ఎత్తు, మత్తు, అత్తరు, ఇత్తడి, ఉత్తరం, మెత్తగా, విత్తనం, పుత్తడి, బత్తాయి, గుత్తులు, పుత్తూరు, వత్తులు. క్రింది పదాలను చదవండి. ఇక్కడ ఒత్తు ఉన్నటువంటి అక్షరం కింద గీత గీయండి. భక్తి, ముక్తి, భుక్తి, వర్తకం, నర్తన, పుస్తకం, సమస్తం, సమాప్తం, కస్తూరి, కర్త, వక్త, బస్తా, భక్తి, ముక్తి, భుక్తి. ఆస్తి, వార్త, సూక్త, గుర్తు, సప్తమి, విముక్తి, వస్తాడు, నేస్తాలు. తర్వాత వచ్చేసి ఇక్కడ రాయండి. క్రింది గుణింతాన్ని చదవండి. క్రింది గడిలో ఉన్నటువంటి ఒత్తు చేర్చి రాయండి. థ, థ, తి, థి, థు, థు, థె, థే, థై, థొ, థో, థౌ, తం, తహ. సో వీటిని వచ్చేసి తాగుడింతంలో ఒత్తు పలికాము. ఒత్తు పలికి ఏ విధంగా రాయాలనేది రాసాము. తర్వాత క్రింది బొమ్మలను చూడండి. పేర్లను రాయండి. బత్తి, కత్తి, గుత్తి, కత్తెర, సుత్తి. తర్వాత వచ్చేసి క్రింది పట్టికలోని పదాలలో వాక్యాలు రాయండి. ఉపయోగించి ఈ పదాలను ఉపయోగించి మనం వాక్యాలు అనేటువంటి రాయాలి. అమ్మ వంట చేస్తున్నది. రైతు విత్తనాలు చల్లాడు. దర్జీ కొత్త బట్టలు కుట్టాడు. రవి సూక్తులు చదువుతున్నాడు. తర్వాత కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాల్లో రాయండి. ఇక్కడ వచ్చేసి పత్తితో దారము వడికి దానితో నూలు తయారు చేస్తారు. తర్వాత వచ్చేసి అత్తరు పూసుకొని ఒక పెళ్లి వేడుకకు పోతిమి. బత్తాయి, ఈ సంవత్సరము మా తోటలో బత్తాయి పండ్లు కాసినవి. ఇత్తడి వస్తువులు బజారులో దొరుకుతుంది. తర్వాత వచ్చేసి పాపతో అత్త ఏమి మాట్లాడుతున్నది, పాప ఏమంటున్నది ఊహించి చెప్పండి. ఇక్కడ వచ్చేసి పాప, అత్తమ్మ ఎలాగ ఉన్నావు? అత్త, నేను బాగానే ఉన్నాను పాప. నీ పుట్టినరోజుకు నేను నీకు ఏం తీసుకొని వచ్చానో తెలుసా? పాప, తెలియదు అత్త అని చెప్పనింది. అత్త, ఇదిగో బిస్కెట్లు, చాక్లెట్లు, కొత్త గౌను, అత్తరు తీసుకొని వచ్చాను అని చెప్పింది. పాప వచ్చేసి అవి తీసుకొని అత్తకు ముద్దు పెట్టింది. అత్త సంతోషించింది. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది.